బ్యాక్ టు న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఓల్డ్ సిటీ మెట్రో రూట్ కు ఎట్టకేలకు ముందడుగు పడనుంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో మార్గం 5.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. 2018లో మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిల్లర్ల ఫౌండేషన్ పనులకు మార్కింగ్ చేశారు. అయితే ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారటంతో పనులు ముందుకు వెళ్లలేదు. స్థల సేకరణలో అడ్డంకులు, తర్వాత కరోనా రావటంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశల వారీగా సమీక్షలు చేసి ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పడంతో అధికారులు పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఓల్డ్ సిటీ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్గంజ్, ఫలక్నామా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్స్ ను నిర్మించే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేశారు. గతంలోనే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గంలో మెట్రో నిర్మాణానికి ఆస్తులు సేకరించాలంటే దాదాపు 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి కిలోమీటర్ నిర్మాణానికి దాదాపు 200 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. ఇప్పుడు ఆ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓల్డ్ సిటీ మెట్రో పనులకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది, వాటికయ్యే ఖర్చుల వివరాలు, లెక్కలు రావాల్సి ఉంది. 103 మతపరమైన కట్టడాల్లో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు, 6 చిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఆస్తుల సేకరణ చేసి రైట్ ఆఫ్ వే కల్పిస్తే వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.